నేరాలు చేయడంలో బెజవాడ రౌడీల తీరే వేరు. క్షణాల్లో ప్రాణం తీసేసి పోలీసుల కళ్ళుగప్పి తప్పించుకోవడంలో దిట్టలు. ఎదుటివారిపై ఎంతకైనా తెగబడే ఇక్కడ బ్లేడ్ బృందాలు ఒక్క ఘాటుతో ఊపిరి తీసేస్తాయి. పైసా కోసం ప్రాణాలు ఇట్టే తీసేస్తున్న వీరి తీరు నగరవాసుల్ని భయాందోళనలకు గురి చేస్తోంది. ఎంత చెప్పినా మారని నేరస్తులపై పోలీసులు కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించారు. తమదైన రీతిలో కౌన్సిలింగ్ ఇస్తూ వారు తిరిగి నేరాలు చేయకుండా భయాన్ని కలిగిస్తున్నారు. పైకి మతి స్థిమితం లేని వారిలా కనిపిస్తూ చేతులపై తెగిన గుర్తులతో కనిపించే వీరంతా బ్లేడ్ బ్యాచ్ సభ్యులు. గుట్కా, గంజాయి, మత్తు పదార్థాల వంటి వ్యసనాలకు లోనైన వీరు నగరంలో సమూహంగా తిరుగుతుంటారు. కష్టపడకుండా సులువుగా డబ్బు సంపాదించి జల్సాలు చేయడమే పని. నిర్మానుష్య ప్రాంతాలు, శివార్లు సహా వెలుతురు అంతగా లేని ప్రాంతాల్లో కాపు కాస్తారు. ఆ దారికి వచ్చే వారిని ఆపి బ్లేడుతో బెదిరిస్తారు. నిలువు దోపిడీ చేస్తారు. వీరికి ఎదురు తిరిగితే ఎంతకైనా తెగిస్తారు. బ్లేడుతో పీక కోసి నిమిషాల్లో ఊపిరి తీయడం వీరికి వెన్నతో పెట్టిన విద్య. 1, 2 పట్టణం, భవానీపురం సహా శివారు ప్రాంతాల్లో ఆవాసం ఉండే వీరంటే ఎవరికైనా హడల్. దాడి సమయంలో ఎవరైనా వీరిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తే తమకు తాము ఆత్మహత్య చేసుకుంటామని బెదిరిస్తారు. చేతిలో ఉన్న బ్లేడుతో తమ చేతులపై ఘాట్లు పెట్టి రక్తాన్ని తెప్పిస్తారు. ఇలా చేసి చిన్న చిన్న నేరాల్లో తెలివిగా తప్పించుకుంటారు. ప్రేమ పేరుతో అమ్మాయిల్ని ఇలా బెదిరించిన వారు ఉంటారు. ఇటీవల కాలంలో పాతనగరంలో పాత నేరస్తులు, రౌడీ షీటర్ల ఆగడాలు పెరిగిపోవడంతో ఉపేక్షించకూడదన్న నిర్ణయానికి వచ్చిన పోలీసులు రాత్రి వేళల్లో విస్తృత గాలింపులు జరుపుతున్నారు. జల్లెడి పట్టి 200 మందికి పైగా నిందితుల్ని పట్టుకున్నారు. అలవాటు పడిపోయి జైలు నుంచి రాగానే డబ్బులు కావాల్సి వచ్చి ఒంటరిగా ఎవరైనా ఉంటే వాళ్ళ మీద అటాక్ చేయడం జరుగుతుంది. వాళ్ళ మీద తిరగబడితే బ్లేడ్ తోటి గాయపరచడం జరుగుతుంది. వాళ్ళ చేతులు చూడగానే ఇలా చేతులు చూడగానే మనకి క్లియర్ గా ఇంజురీస్ కనపడుతుంది. దాని మీద ఏంటంటే బ్లేడ్ బ్యాచ్ సభ్యులని ఈజీగా ఐడెంటిఫై చేయడానికి మనకి వీలవుతుంది. అవసరమైతే మళ్ళీ ఒక 6 నెలలు ఎంఆర్ఓ ముందు ప్రొడ్యూస్ చేసి 6 నెలలు సత్ప్రవర్తనతో బాండ్ ఒకటి తీసుకుంటాం, ₹1,00,000. ఆర్డర్స్ ఏదైనా వైలేట్ చేస్తే డెఫినెట్ గా దాని మీద మనం కోర్టుకి రిమాండ్ పంపించవచ్చు. పట్టుబడిన వారందరినీ ఓ చోటుకు చేర్చిన పోలీసులు వారి వ్యక్తిగత వివరాలతో ప్రొఫైల్ను తయారు చేశారు. ఐరిష్ సాంకేతిక పరిజ్ఞానంతో కనుబొమ్మలు స్కాన్ చేసి వీరిపై ఉన్న పాత నేరాల చిట్టా విప్పారు. వీరిలో చాలా మందిపై 2 నుంచి గరిష్టంగా 5 కేసులు ఉన్నట్లు గుర్తించారు. సాధారణంగా 2 కేసులు దాటితే రౌడీ షీట్లు తెరవాల్సి ఉన్నందున ఆ పనిలో పోలీసులు పడ్డారు. వీరందరికీ డీసీపీ, ఏసీపీ స్థాయి అధికారులు ప్రత్యేకంగా కౌన్సిలింగ్ ఇచ్చారు. నేరాలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. కాదని చేస్తే కఠిన సెక్షన్ల కింద కేసులు పెట్టి జైలు పాలు చేస్తామని తేల్చి చెప్పారు. వీటితో పాటు నేరస్తుల్లో మానసిక పరివర్తన తీసుకువచ్చేలా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. క్యారెక్టర్స్ ఉన్న వాళ్ళందరికీ కూడా గట్టి నిఘా పెంచడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా పోలీసు అప్రమత్తంగా ఉన్నారు. అలాంటి వారిపై దృష్టి ఉందని చెప్పడం, వారి కార్యకలాపాలపై దృష్టి పెడుతున్నాము. ఇంకా ఇతరత్ర రాత్రిపూట కూడా వీళ్ళు ఏం చేస్తున్నారనే దానిపై కూడా నిఘా పెట్టడం జరిగింది. గట్టి నిఘా ఉంటుంది. జరిగిన ఆల్రెడీ అయిన కేసుల్లో కూడా గట్టిగా ఇన్వెస్టిగేషన్ కరెక్ట్గా చేసి వాళ్ళకి శిక్ష పడేలా కూడా చూస్తున్నాం. రౌడీ షీట్ తెరిచిన వారిపై ప్రతిరోజు గస్తీ టీంలు తప్పక తనిఖీ చేయడం సహా ప్రతి ఆదివారం రౌడీ షీటర్లను స్టేషన్కు పిలిపించి వారి వ్యవహార శైలిని తప్పక పరిశీలించాలని సిపి ఆదేశాలు జారీ చేశారు. గీత దాటిన వారిపై నగర బహిష్కరణ వేటు వేయాలని నిర్ణయించారు. నగరంలో ఇకపై క్రమం తప్పకుండా విస్తృత తనిఖీలు చేయనున్నారు. నేరాలకు అడ్డుకట్ట వేసి సురక్షిత నగరంగా తీర్చిదిద్దేలా చర్యలు తీసుకుంటున్నారు.